అందరికీ యూజ్ అవుద్ది అనేసి వీడియో తీస్తున్నాను. ఏంటి అనేసి అంటే ఎండలు ఉన్నాయి అనేసి ఇట్టి పరిస్థితులు పిల్లలకంటూ కూలింగ్ అయితే ఇవ్వద్దు. ఫ్రిడ్జ్లో ఉన్న ఏదైనా సరే, తినేదైనా సరే, తాగేదైనా సరే కంపల్సరీ బయట ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పెట్టిన తర్వాతే ఇవ్వండి. ఏంటంటే నేనైతే చాలా దెబ్బ అయిపోయాను. కూలింగ్ తాగి ESR 100 పట్టేసింది. చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. అసలు నడుస్తుంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాను. అలా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్, బయట ఫుడ్ అయితే అస్సలు పిల్లలకంటూ పెట్టొద్దండి. నేనైతే బయట ఫుడ్ నేను ఫీల్డ్ వర్క్ కాబట్టి కంపల్సరీ ఒక టైంలో ఇంటికి రావడానికి కుదరక బయట ఫుడ్ తినేసాను. దానివల్ల ఎంత దెబ్బైంది తెలుసా? ఇది ఇక్కడ చూసారా, గడ్డలా వచ్చేసింది. గడ్డలాగా వచ్చినవి నరం మీద వచ్చినవి. ఒక 3 days అస్సలు ఫుల్ హెడేక్. ఇంకోటి ఏంటంటే ఫీవర్ కూడా వచ్చేసింది. ఏంటి అనేసి నేను వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేస్తే చూడండి క్యాన్లు అయితే వేశారు. కంపల్సరీ అవి బయట ఫుడ్ వల్లే అలా గడ్డలాగా నరాల మీద వస్తాయంట. పిల్లలకి ఎట్టి పరిస్థితులు అస్సలు బయట ఫుడ్ అన్నది పెట్టకండి. ఎప్పుడన్నా ఒకసారి అయితే అనుకోవచ్చు. డైలీ తినే వాళ్ళకి 2 daysకి 3 daysకి పెట్టే వాళ్ళకైతే అస్సలు పెట్టొద్దు. ఓకేనా? ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసి పెట్టండి. కంపల్సరీ అయితే బయట ఫుడ్ పెట్టకండి. నేను చాలా దెబ్బ అయిపోయాను. అసలు ఎంత పెయిన్ అంటే బాగా పెయిన్ వచ్చేసింది. క్యాన్లో వేసి ఒక 2 కోర్స్ ఎక్కినంతే. 2 సార్లు కోర్స్ పెట్టారు. ఇంకా 3 days ఉంది, 2 days 3 days ఉంది. ఇది అయిపోతే కానీ కొంచెం ఇది అవ్వలేమన్నమాట. అలా అనిపిస్తుంది. ఓకేనా? పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా కేరింగ్గా ఉండండి. మ్యాక్సిమం బయట ఫుడ్ తినే వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? అలాగే కూలింగ్ కూడా చాలా జాగ్రత్తగా తాగొచ్చు. ఏంటంటే కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఇంకేంటంటే డ్రింక్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో కాకుండా తీసి బయట పెట్టిన తర్వాత తాగొచ్చు. ఓకేనా? మన హెల్త్ మనమే కాపాడుకోవాలంటే జాగ్రత్త. ఓకేనా? వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. బాయ్.